అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళబోదాం. జస్ప్రీత్ బుమ్రా గురించి వైభవ్ సూర్యవంశీ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. అసలు ఏం మాట్లాడాడు వైభవ్ సూర్యవంశీ జస్ప్రీత్ బుమ్రా గురించి అని అయితే మనమైతే చూద్దాం. మన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ చాలా మంది వెయిట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఎలా ఆడతాడు, వరల్డ్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో చిన్న పిల్లోడు, ఈ 15 ఏళ్ల కుర్రాడు ఎలా ఆడతాడు, 6లు కొడతాడా, 4లు కొడతాడని చాలా అంటే చాలా ఆశ్చర్యంగా చూశారు. నిజంగా రాజస్థాన్ రాయల్స్ గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నామంటే దానికి రీజన్ వైభవ్ సూర్యవంశీనే అని చెప్పొచ్చు, అవును కదా. ఆ టైంలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అయితే చేశాడు. జస్ప్రీత్ బుమ్రాకి ఫస్ట్ బాలే 6 అయితే కొట్టాడు. దాని తర్వాత సింగిల్ మళ్ళీ 6, 3 బాల్స్ ఆడితే వైభవ్ సూర్యవంశీ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 2 6లు కొట్టాడు, ఒక సింగిల్ అయితే తీశాడు, అవునా కదా. చాలా మంది ఆశ్చర్యపోరు, ఏంటి భయం అనేది లేదు ఈ వైభవ్ సూర్యవంశీకి. ఏ సీనియర్ క్రికెటర్ అయినా అంటే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడాలంటే భయపడతారు, వణికిపోతారు. అలాంటి వైభవ్ సూర్యవంశీ ఏంటి ఇలా ఆడుతున్నాడు, భయం లేకుండా ఆడుతున్నాడు, ఏంటి ఈ కాన్ఫిడెన్సు అని చాలా మంది ఆశ్చర్యపడ్డారు, అవునా కదా. మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో బ్యాటింగ్ ఆడావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు అని అయితే క్వశ్చన్ అయితే అడిగారు. వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడు తెలుసా? ఫీల్ అవ్వడానికి ఏముంది అక్కడ, ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు అని మాటలోనే తీసి పారేస్తాడు. చూడండి, జస్ప్రీత్ బుమ్రా అయితే నాకేంటి అని ఒక ఒక రకంలో నిజంగా అలానే చెప్పాడు అనిపిస్తుంది, అవునా కదా. అంటే నేను బ్యాటింగ్ ఆడేటప్పుడు బాల్ పైన మాత్రమే ఫోకస్ అయితే పెడతా, బాల్ పైన కాన్సన్ట్రేషన్ పెడతా, ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడని పట్టించుకోను. అలా చేశాను కాబట్టే, బాల్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాను కాబట్టే, ఫోకస్ చేశాను కాబట్టే ఇలా ఆడాను, ఇలా రిజల్ట్ అయితే వచ్చింది. ఒకవేళ అంటే ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు అని ఏమన్నా ఆలోచిస్తే ఇలా ఆడేవాడిని కాదు అని అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీ. అంటే ఆ టైంలో ఇంకో స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఎప్పుడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోకి వచ్చాడో కొంచెం టెన్షన్ అయితే అయిందంట వైభవ్ సూర్యవంశీకి. కొంచెం టెన్షన్ అయితే అయ్యింది, కానీ నేను బాల్ పైనే ఫోకస్ అయితే పెట్టా, బాల్ పైనే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాను కాబట్టి ఇలా రిజల్ట్ అయితే వచ్చింది, లేకపోతే ఇలా రిజల్ట్ వచ్చేది కాదు. జస్ప్రీత్ బుమ్రా అయితే నాకేంటి, నేను బాల్ మాత్రమే చూస్తాననే తర స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా గురించి వైభవ్ సూర్యవంశీ కామెంట్స్ ఎలా ఉన్నాయి మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.